జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత మనకి ప్రతిరోజు ఒక మంచి గొప్ప విషయం తెలియజేస్తుంది. అనుక్షణం ఎవరు భయపడతారు అంటే తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఈ యొక్క కౌరవులు ఈ దుర్యోధనుడు చేసే తప్పుకి అనుక్షణం భయపడాల్సిన స్థితి వాళ్ళకే వచ్చింది. ఇక్కడ ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినోదచ్చై శంఖం దద్మో ప్రతాపవాన్ తత శంఖాచ్చ భైర్యచ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యానంత శబ్దస్తు మూలభవత్. ఎప్పుడైతే ఈ దుర్యోధుని ఆనందపరచడానికి, దుర్యోధను ఏం చెప్పాడు, భీష్ముడికి అందరూ కాపలా ఉండాలని చెప్పాడు. ఆయన ఆనందపరచడానికి ఈ భీష్ముడు ఏం చెప్పాడు, తన దగ్గర ఉన్నటువంటి శంఖానాదాన్ని ఊదించాడు, మేము సిద్ధంగా ఉన్నామని ఈయనకి ఆనందపరిచేదానికి. ఎప్పుడైతే భీష్ముడు ఈ శంఖానాదాన్ని ఊదాడో ఈ భీష్ముడు పక్క ఉన్న సైన్యం, కౌరవ సైన్యం మొత్తం కూడా ఒక్కసారి బొగ్గులు బట్టి ఊదేసేసారు. ఈ ఊదేటప్పటికి అది శబ్దం ఎలా ఉందంటే ఒక గోముఖ సౌండ్, ఒక శబ్దం తప్పిట్లు, అది ఒక అర్థవంతమైపోయి భయంకరమైన భీతిని వాళ్ళకే భీతిని కలిపించింది అనమాట. ఆ విధంగా భీతి కొలిపించే విధంగా ఈ శబ్దనాదం చేశారు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, ప్రతి క్షణం భయపడటానికి కారణం వీళ్ళు చేసినటువంటి తప్పులే. ఎందుకంటే మంచిగా నీకు రాజసూయ యాగం అప్పుడు నిన్ను తీసుకెళ్ళి నీకు యొక్క రత్నరాసుల దగ్గర నీకు స్థానం ఇచ్చాడు. ఎవరు? ధర్మరాజు ఉండి వాటిని చూసుకొని చేయమని. ఎన్నిటికి కూడా ఈర్ష కలిగింది. ఎప్పుడైనా బంధువైనా అంతే, బంధువులైనా సరే ఒక వివాహం కానీ ఏదన్నా సందర్భం కానీ వచ్చారా శుభ్రంగా వాళ్ళని అవగానే పంపించే మార్గం చేయాలి. ఎక్కువ రోజులు ఉంచుకున్నామా వాడు నీ వైభోగాన్ని చూడలేడు. ఎందుకంటే కొంతమందికి ఈర్ష్య వస్తుంది. ఆ ఈర్ష్య ఎలా వస్తుంది, చివరికి వాడు పతనం అయిపోయాడు. వెళ్ళాడు తండ్రికి చెప్పుకున్నాడు, నేను ఇలా వాళ్ళ యొక్క ఆనందాన్ని చూడలేకపోతున్నాను అన్నాడు. చివరికి ఏం చెప్పాడు, తండ్రి వాడని అనుకున్న ధృతరాష్ట్రుడు అన్నిటికీ సిద్ధమయ్యాడు. చివరికి ఈరోజు యుద్ధం దాకా వచ్చి అనుక్షణం ఎప్పుడు చచ్చిపోతారనే భయం వాళ్ళలో మొదలయ్యింది. ఎందుకంటే చేసిన ప్రతి ఒక్కడు లోకంలో చేసిన తప్పులకి అనుక్షణం భయపడాల్సిందే. తప్పనిసరిగా కూడా దాని యొక్క శిక్షని ఎప్పుడో ఒకప్పుడు ఉన్న టైంలో అనుభవించడం అనేది తప్పనిసరి. కాబట్టి ప్రతి చేసే పని తప్పు జరగకుండా చూసుకోవాలి. తప్పు జరిగిందా నీకు భయం మొదలైంది. జై శ్రీమన్నారాయణ.